దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే ఈరోజు కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతున్నాడండి. ఆ వాగ్దానం ఏంటో చూద్దాము. మరి విన్న వాక్యాలు మీరు అనేక మంది మీరు పంపించండి. మరి వాళ్ళు కూడా మరి దేవుల్లో వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తనలు 126వ కీర్తన మనం తీస్తే 126వ కీర్తన 5వ వచనం మనం చదువుకుంటాం. 5వ వచనం, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానంతో పంట కోసెదరు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం మరలా మనం చదివిస్తే కనుక కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానంతో పంట కోసెదరు అంటున్నాడు. ఏ గానంతో వాళ్ళు పంట కోస్తారంట? సంతోష గానము. ఏమి విత్తితే వాళ్ళు కోస్తారంట? కన్నీరు. మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటాయండి. కొన్నిసార్లు కదా మనం భరించలేము, మనం వాటిని ఫేస్ చేయలేము, ఎదుర్కోలేము. అంత గొప్పగా పరిస్థితులు అనేవి అవి చాలా దిగజారిపోతూ ఉంటాము. మనస్సు విరిగిపోతూ ఉంటుంది కదా. కొన్ని సందర్భాల్లో మనస్సు విరిగిపోతూ ఉంటుంది. ఏం పని చేయాలో తోచని స్థితిగా ఉంటూ ఉంటుంది. ఇంట్లో రాబడి ఉండదు, ఉద్యోగం లేదు, పెళ్లిళ్ళు రాలేదు, ఏమంటే మంచిగా పోషణ లేదు, కుటుంబంలో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు దేవుడు నమ్ముకున్న వాళ్ళకి అవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. కానీ అంటున్నాడు, ఏదైతే కనుక మనకి ఇబ్బందిగా ఉందో, ఏదైతే కనుక మనకు అది పొదువుగా ఉన్నదో అది మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి మనం వేడుకోవాలి. కానీ మనకి ఇంట్లో సరిలేదు కదా అని చెప్పేసి మాతృకుల దగ్గరికి వెళ్ళడం కానీ వేరే వాటి దగ్గరికి వెళ్ళడం కానీ మనం చేయకూడదు. దేవుని వెళ్ళడం కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి మాత్రమే మనము అడిగినప్పుడు, కన్నీళ్లు పెట్టి అడిగినప్పుడు గొప్ప కార్యము వీక్షిస్తారు. సమయం కొంచెం తక్కువైనా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ మీ కన్నీటి ప్రార్థన అది ఎప్పుడు కూడా వ్యర్థం అవుతుంది. చాలా మంది అనుకుంటుంటారు, ఏంటి ఇంత కాలం అవుతున్నది మాకు ఆశీర్వాదం రాలేదు ఏంటి అనుకుంటుంటారు. దేవుడు అంటున్నాడు, మీ కన్నీటి ప్రార్థన అసలు వ్యర్థం కాదండి. దానికి ఖచ్చితంగా నేను చెప్పగలను, దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటూ ఉంటుంది. మన పరిస్థితులను బట్టి మనం ఎంత కృంగిపోతూ ఉంటామో దేవుడికి కూడా తెలుసండి. మనం ఏ స్థితిలో ఉన్నామో అదంతా కూడా దేవుడికి కూడా తెలుసు. మనం బాధపడుతుంటే ఆయన బాధపడతా చెప్పండి, ఖచ్చితంగా బాధపడతాడు. కానీ ఆయన ఏం కోరుకుంటూ ఉంటాడంటే కన్నీటి ప్రార్థన ఎదిరించి కోరుకుంటూ ఉంటాడు. కన్నీటి ప్రార్థన దేవుని యొక్క సంఘానికి వచ్చి కనుక ప్రార్థన చేసినట్లయితే కనుక నీకు ఇంకా గొప్ప దీవెన, ఆశీర్వాదము మీరు చూస్తూ ఉంటారు. ఆ మేలు ఏదైతే ఉన్నదో సంతోష గానంతో పంట కోసదనంట. నిజంగా అంటే మనం ఏ పంట విత్తుతామో అదే పంటను కోస్తూ ఉంటాం కదండి. మనం మంచి పంట విత్తితే కనుక దేవుళ్ళు మంచిగా ఉంటే కనుక మనం ఎటువంటి పంట, సంతోషకరమైనటువంటి పంటను మనం కోస్తూ ఉంటాము. అలా కాకుండా మనం చెడుగా ఏదైనా దేవుడు విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయి ప్రవర్తిస్తే కనుక మనకు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం అనేది రాకుండా ఉంటుంది. మరి బైబిల్ గ్రంథంలోనే ఒక స్త్రీ ఉన్నది, హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఏం చేస్తుందంట? తన దేవుడి యొక్క మందిరంలోకి వచ్చి ఆమె యొక్క హృదయంలో కుమ్మరించుకుందాట. ఎలా కుమ్మరించుకుందండి? కన్నీటి ప్రార్థన ద్వారా ఆమె కుమ్మరించుకుందాట. దేవుడి యొక్క సంఘంలో మనం కూడా మన హృదయంలో ఉండే బాధ అంతా కూడా దేవుడితో చెప్పుకుంటూ ఉండాలి. మనుషులకు చెప్తే వాళ్ళు ఏం చేయలేరు, కానీ దేవుడు చెప్తే ఆయన కార్యం జరిగిస్తాడు. ఎవరి ద్వారా జరిగిస్తాడు? మనుషుల ద్వారానే జరిగిస్తాడు. కానీ ఎవరితో చెప్పాలి? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చెప్పాలి. దేవుడు ఎంత ఇష్టపడతాడండి. మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు దేవుని దగ్గరికి వస్తే కనుక దేవుడు ఎంత ఇష్టపడతాడంటే అసలు చాలా గొప్పగా దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన ఒక రోగి స్వస్థపరుస్తున్నాం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది కదా. మనం వెళ్ళే ప్రాంతాలు, మనం వెళ్ళే మార్గాలన్నీ కూడా మనకి ఎంతో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి, బాధ కలిగిస్తూ ఉంటుంది, హృదయంలో వేదన కలిగిస్తూ ఉంటుంది. కానీ వాటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు ఒకడు మాత్రమే. అలా విడిపించాలంటే కన్నీటి ప్రార్థన దేవుడిని తెచ్చుకోతూ ఉంటాడు. ఈ రోజున నీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ దేవుళ్ళో మరి కొంచెం ఏదైనా తగ్గిపోయి మేలు రాకుండా ఉందంటే కనుక ఒకవేళ కన్నీటి ప్రార్థన అనేది నువ్వు చేయట్లేదేమో అని జ్ఞాపకం చేసుకోండి.
కొన్నిసార్లు మాకు కూడా సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మాకు కూడా కొన్నిసార్లు మరి హృదయము బాధపడుతూ ఉంటుంది, వేదనగా ఉంటుంది. ఏం చేయాలి? దేవుని యొక్క సహాయానికి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయనకే మనం చెప్పుకోవాలి. ఆయన చెప్పుకున్నప్పుడు మాత్రమే మనల్ని ఆయన విడిపించేవాడుగా ఉంటాడు. అన్న ప్రార్థన చేసింది, ప్రభా కుమారుడు దయచేయని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది. కాబట్టి అప్పుడు దాకా ఎన్నో సంవత్సరాలు ఆమె చేస్తున్నది ప్రార్థన, కానీ దేవుడికి ఆ ప్రార్థన నచ్చలేదు. ఎప్పుడైతే ఆ రోజున కన్నీటితో హృదయం కుమ్మరించుకుని ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. కాబట్టి మనం సరైన చోటకి వెళ్ళాలి. ముఖ్యంగా సరైన చోటకి. సరైన చోట అంటే ఏంటి? దేవుని యొక్క మందిరం. మీ బాధల్లో, మీ ఇబ్బందుల్లో మీరు సరైన చోటుకి వెళ్తేనే మీకు సమాధానం దొరుకుతూ ఉంటుంది. అలాగా మనం వేరే వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటే కనుక మీకు ఎప్పుడు కూడా సమాధానం అనేది రాదు. మీరు సరైన చోట దేవుని యొక్క మందిరానికి మీరు రండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు చూస్తూ ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తున్నది. కన్నీటితో నువ్వు విత్తినప్పుడు దేవునికి ఎటువంటి పంటను ఇస్తున్నాడంట? సంతోషకరమైన పంటను దేవునికి ఇస్తున్నాడు చెప్పి దేవుని వాగ్దానం సెలవిస్తున్నాడు. దేవుని వాగ్దానం దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.